ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన అంటే నేను ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గురించి విమర్శలు చేసే ఉద్దేశం నాది కాదు. కాకపోతే ఈ గడిచిన సంవత్సరన్నర కాలంలో ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది అనే అంశాలు ప్రజల దృష్టికి తీసుకురావాలి. ఇట్లాగా నాకులాగా చాలామంది ప్రెస్ మీట్లు పెట్టిన అంశాలని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి. అంటే మీరు చెప్పే మాటల్లో వాస్తవాలు ఉన్నాయా లేకపోతే అబద్ధాలు ఉన్నాయా అనేది ప్రభుత్వం ఆత్మపరిశీలన చేసుకోవాలి. నేను ఇవాళ ఒక అంశం గురించి మాట్లాడుతూ ఉన్నానండి. లిక్కర్ స్కామ్ గురించి, గత ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్ అనే అంశం గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కదా. నేను ఇవాళ సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భవానీమాల వేసుకుని మాట్లాడుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంఆర్పి రేట్ల కన్నా మద్యము లిక్కర్ ఎక్స్ట్రా అమ్ముతున్నారా లేదా అని అడుగుతాం. యథేచ్ఛగా ప్రభుత్వము నిబంధించిన ఎంఆర్పి రేటుకి అమ్మాలి కదా. ఆంధ్రప్రదేశ్లో ఎంఆర్పి రేటు కన్నా ఎక్స్ట్రా ప్రతి బాటిల్ పైన, చిన్న బాటిల్ పైన 10 రూపాయలు ఎక్స్ట్రా, 20 రూపాయలు ఎక్స్ట్రా అమ్ముతూ ఉన్నారు. మరి ప్రభుత్వము నిద్రపోతూ ఉందా అని అడుగుతూ ఉన్నారు. ఇదే రాజమహేంద్రవరంలో మద్యం దళారీలు యథేచ్ఛగా ఓపెన్గా అమ్ముతూ ఉన్నారు. దానికి ప్రభుత్వం ఏ రకంగా సహకరిస్తుంది, ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు వ్యక్తులకి ఏ రకంగా లాభం చేకూరుతుందనే ఒకే అంశం చెప్తా ఉన్నా. గత 2014-19లో ప్రభుత్వ ఎక్స్చెక్కర్కి నష్టం వచ్చే విధంగా ప్రివిలేజ్ ఫీ, ఆ ప్రివిలేజ్ ఫీ ఎక్కడ వెళ్తుందండి? ప్రభుత్వ ఖజానాకి వెళ్తుంది. సుమారుగా 1000 కోట్ల రూపాయల నష్టం కలిగించే విధంగా గత 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేశారు. అప్పుడు సిఐడి కూడా నమోదు చేశారు. ఇప్పుడు మీరు లిక్కర్ స్కామ్ గురించి మిథున్ రెడ్డి గారిని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని, ఇంకా వివిధ మనుషుల్ని మీరు అరెస్టులు చేశారు కదా. నేను అడుగుతా ఉన్నా, ప్రభుత్వ ఎక్స్చెక్కర్కి ఎక్కడ లాస్ వచ్చింది? గతంలో సంవత్సరానికి 18,000 కోట్ల రూపాయలు సేల్స్ జరిగితే జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 25,000 కోట్ల రూపాయలకి సేల్స్ పెరిగింది. అంటే ప్రభుత్వానికి అప్పటికన్నా ఎక్కువ ఆదాయం వచ్చింది కానీ తక్కువ ఎక్కడ రాలా. మరి లిక్కర్ స్కామ్ అనే ఒక అంశాన్ని తీసుకుని వచ్చి మిథున్ రెడ్డి గారిని, వివిధ వ్యక్తుల్ని అరెస్టులు చేశారే, సుమారుగా కొంతమందిని అయితే 100 రోజులు పైబడి ఉంచారే. ఈ సిఐడి అధికారులు ఏ సాక్ష్యాధారాలు పుటప్ చేశారు? ఎక్కడ మనీ ట్రయల్ ఎక్కడ జరిగింది? ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడు ఎవరో ఒకళ్ళు డబ్బులు ఇస్తేనే కదా ఈ పలానా వాళ్ళకి చేరుతుంది. నేను ఎవరు డబ్బులు ఇచ్చారు, అది ఎవరికి చేరింది? ఆ డబ్బులు ఒకవేళ జరిగితే డిస్టిలరీ వాళ్ళు ఇవ్వాలా? నేను అడుగుతా ఉన్నా, డిస్టిలరీ వాళ్ళని ఎవరిపైన కేసులు కట్టారని అడుగుతున్నా. ఏమీ లేకోకుండా కక్ష సాధింపు చర్యలు చేశారు తప్పితే ఇంకొకటి ఏమీ కూడా కాదు. మరి మిథున్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు. ఇవాళ ప్రజలకు కూడా అర్థమవుతోంది. అదేవిధంగా ఇప్పుడున్న ప్రభుత్వంలో మద్యం పైన ఏఆర్టీ అంటే వార్షిక ఎక్సైజ్ ట్యాక్స్ని సుమారుగా 15% తగ్గించారు. ఎందుకు తగ్గించారని అడుగుతా ఉన్నా. ఎందుకు తగ్గించారని అడుగుతా ఉన్నా. అంటే ఇవాళ మీరు మద్యం పైన ఎంఆర్పి కన్నా ఎక్స్ట్రా అమ్ముకుంటా ఉన్నారు. దానికి తోడు ఈ బార్లకి ఏఆర్టీ ట్యాక్సులు 15% తగ్గించారు అని అంటే ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ముడుపులు గ్యాదర్ చేసి ఎవరైతే మీ మనుషులు ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు అన్యాయులకి వాళ్ళకి అందిస్తున్నారనే అర్థం వస్తూ ఉంది. ఇక్కడ ఎంఆర్పి కన్నా ఎందుకు మీరు ప్రోత్సహిస్తున్నారు? అదేదో ఒకవేళ నిజంగా మీకు వీళ్ళకి షాపుల వాళ్ళకి వర్కౌట్ అవ్వట్లేదు అనుకోండి, రేట్లు మీరే అవకాశం కల్పించండి. మీరు ఆల్రెడీ 2 ఇయర్స్కి పాలసీ చేశారు. మధ్యలో మీరు ఎందుకు చేస్తూ ఉన్నారు ఈ రకమైన ఏఆర్టీ ట్యాక్సుల తగ్గింపు కార్యక్రమం?
అంటే ఇవన్నీ కూడా బ్యాక్ డోర్లో మూటలు కట్టి మీకు పంపించాలనే కదా దీనికి అర్థమవుతా ఉంది. ఇప్పుడు ఏఆర్టీ ట్యాక్స్ అనేది గవర్నమెంట్ ఎక్స్చెక్కర్కి లాస్ వస్తుందా లేదా? 15% మీరు ఫీ తగ్గింపు చేశారు అని అంటే గవర్నమెంట్ ఎక్స్చెక్కర్కి లాస్ వస్తుంది. ఇప్పుడు అసలైన స్కామ్ ఇది కదా అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు నేను ఒక్కసారి రాజమండ్రిలో ఒకసారి శ్రావణ్ ఇది పెట్టమ్మా, రాజమండ్రిలో నేను వీడియో తీపిచ్చాను. అసలు ఎక్కడ రేట్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఒకసారి చూడండి. అవి చూడండి, అక్కడ అడుగుతా ఉన్నాడు 10 రూపాయలు పెరిగిందని చెప్తా ఉన్నాడు. పైన పెంచారా సిండికేట్ పెంచారంటే సిండికేట్ పెంచారని చెప్తున్నాడు. అంటే ఇంత ఓపెన్గా చేస్తూ ఉన్నారు. నేను ఇవాళ వార్న్ చేస్తూ ఉన్నా, ఎవరైతే ఈ సిండికేట్ సభ్యులందరికీ వార్న్ చేస్తూ ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా వైన్ షాపుల మీదకి వెళ్తాం. మీరు ఎంఆర్పి రేటు కన్నా ₹1 ఎక్స్ట్రా అమ్మినా కానీ నేను అడుగుతా ఉన్నా, కలెక్టర్ ఏం చేస్తూ ఉన్నారు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉన్నారు? ఇంత ఓపెన్గా బహిరంగంగా ఎక్స్ట్రా రేట్లకు అమ్ముతూ ఉంటే అధికారులు నిద్రపోతూ ఉన్నారా అని అడుగుతా ఉన్నా. ఇది కాక నేషనల్ హైవేల పైన కొత్త షాపులు తెరుస్తూ ఉన్నారు. అంటే మీకు రూల్స్ వర్తించవా? నేషనల్ హైవేల పైన వైన్ షాపులు ఉండకూడదనే ఇంగిత జ్ఞానం లేదు. హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్ని బేఖాతరు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా కోర్టుకి తీసుకెళ్లే అవసరాలు వస్తూ ఉన్నాయి హైకోర్టులకి. మీరు ఇమ్మీడియట్గా రేట్లు తగ్గిస్తారా సరే, లేకపోతే మేము ధర్నాలకు దిగుతామని కూడా సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నా. ఇది కాకుండా రెండో అంశం, రాజమండ్రిలో అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ బిల్డింగ్స్ 200 గజాలు 300 గజాల్లో 6 ఫ్లోర్లు 7 ఫ్లోర్లు వేస్తూ ఉన్నారు. అసలు ఇంత దారుణమా? అంటే సందులో కారు ఎలాగెళ్ళదు, 10 అడుగులు వీధి 15 అడుగుల వీధుల్లో సందుల్లో 6 ఫ్లోర్లు బిల్డింగ్లు కడతా ఉన్నారు. మీకు సంబంధించిన TV5 ఛానల్లోనే డైరెక్ట్గా ఓపెన్గా వేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడు మీకు బిల్డింగ్ పర్మిషన్ ఉండేది 2 ఫ్లోర్లకో లేకపోతే 3 ఫ్లోర్లకో పర్మిషన్లు ఉంటే 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు ఎక్స్ట్రా ఎలా వేయిస్తూ ఉన్నారని అడుగుతా ఉన్నా. ఇందులో ఎవరి పాత్ర ఉంటుంది అని అడుగుతా ఉన్నా. అధికారులు తీసుకుని చేస్తూ ఉన్నారా? డబ్బులు లంచాలు అధికారులు తీసుకుని చేస్తూ ఉన్నారా, లేకపోతే ప్రజాప్రతినిధులు చేస్తూ ఉన్నారా? అసలు అధికార యంత్రాంగం ఏమైపోయింది? మీకు కంటికి కనబడట్లేదా? అసలు బహిరంగంగా జరిగే అంశం ఏంటంటే ప్రతి వార్డులో కూడా ఆ వార్డుకి సంబంధించిన ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటాడో అతను వసూలు చేస్తూ ఉన్నాడు. ప్రతి చోట కూడా రాజమండ్రి వ్యాప్తంగా 1 ఫ్లోరు 2 ఫ్లోర్లకి పర్మిషన్లు ఉంటా ఉంటే దానిపైన ఇంకొక 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు వేస్తూ ఉన్నారు. 5 లక్షల నుంచి 30 లక్షలు 40 లక్షలు తీసుకున్న సందర్భం కూడా ఉందంట బిల్డింగులకి. ఇంత దారుణంగా ఓపెన్గా వీళ్ళు డబ్బులు తీసుకుంటా ఉన్నారు. ఆన్లైన్లో చూస్తే 2025 సంవత్సరం ఆన్లైన్లో కనుక మీరు అప్లై చేసి చూస్తే ఒక్క నోటీస్ కూడా వెళ్ళలేదు అనేది ఆన్లైన్లో చూపిస్తూ ఉంది. ఆ నోటీస్ చూడండి, బిల్డింగ్ ఒక మేడ నుంచి తీశారు. ఆ మేడ ఆల్రెడీ 2nd ఫ్లోర్ ఉంది. కింద నుంచి చూస్తే జూమ్ చేయమ్మా, జూమ్ చేయి. కింద నుంచి చూస్తే 6 ఫ్లోర్ల బిల్డింగ్ ఇది రత్నా ప్యాలెస్ బ్యాక్ సైడ్ ఈ బిల్డింగ్ కడతా ఉన్నారు. అధికారులు మొద్దు నిద్రపోతా ఉన్నారని అడుగుతా ఉన్నారు. కంటికి కనబట్టలేదా? ఎంత ఓపెన్గా బిల్డింగ్ కడతా ఉంటే ఆ సందు చూపించమ్మా. ఆ సందు చూడండి, ఇది లోపలికి వెళ్ళే సందు. అది ఆ సందులో ఏదైనా ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగితే అక్కడ చుట్టుపక్కల ప్రజలు ఎవరైనా ప్రాణాలతో నిలబడతారా? ఒకసారి అది నెక్స్ట్ చూపించు, బిల్డింగ్ చూపించదు. ఇంత ఓపెన్గా బిల్డింగ్లు కడతా ఉన్నారు. ఇది జస్ట్ ఒక ఉదాహరణకి మట్టుకు వీడియో కూడా చూపించు. ఇవన్నీ కూడా లిస్ట్ ఇస్తాం.
ఓన్లీ అది ఒకటే చూపించమ్మా. ఇవన్నీ కూడా బిల్డింగ్లు ఎక్కడెక్కడ జరుగుతూ ఉన్నాయి మొత్తం లిస్ట్ గ్యాదర్ చేసాం, కలెక్టర్కి పంపిస్తాం. మున్సిపల్ కార్పొరేషన్లో అక్కడ ఎలాగ కమిషనర్ ఎట్లాగ లేడు, అసలు కమిషనర్ వేసుకోలేనంత దౌర్భాగ్య పరిస్థితులు ఈ కూటమి ప్రభుత్వం ఉంది. ఒక ఆఫీసర్, ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఇంత పెద్ద వ్యవస్థ జరుగుతూ ఉంది అంటే ఇక్కడ ఉన్న ఈవీఎం ఎమ్మెల్యేనే కమిషనర్ పాత్ర పోషిస్తున్నాడా అని అడుగుతూ ఉన్నా. అసలు ఎందుకండి ఈ ప్రభుత్వం, ఎందుకండి? ఇప్పుడు ఇంకా ఇది కాకుండా అన్నట్టండి, ప్రతి ఆఫీస్లో ప్రతి డిపార్ట్మెంట్లో ఈవీఎం ఎమ్మెల్యేకి సంబంధించిన మనుషులు అక్కడ కూర్చుంటూ ఉన్నారు. టౌన్ ప్లానింగ్లో కూర్చుంటున్నారు. టౌన్ ప్లానింగ్లో కూర్చుని ఎన్ని బిల్డింగ్లకు పర్మిషన్లు వచ్చాయి, ఎవరెవరికి ప్లాన్లు ఇస్తూ ఉన్నారు, ఆ ప్లాన్లు ఇచ్చేవాళ్ళు డైరెక్ట్ చేస్తున్నారంట. ఆ మనిషి మళ్ళీ వెంటనే ఫోన్ చేస్తాడు, ఫోన్ చేసి ఇగో మీరు బిల్డింగ్ కడుతున్నారట కదా, వచ్చి ఎమ్మెల్యే మామూలు పంపించండి అని. అలాగ టౌన్ ప్లానింగ్లో మనుషుల్ని పెట్టి డబ్బులు వసూలు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. టౌన్ ప్లానింగ్ ఒకటే కాదు, రుడాలో కూడా మనుషుల్ని పెట్టి వసూలు చేస్తూ ఉన్నారు. వాళ్ళే చెప్తున్నారంట, మీకు 2 ఫ్లోర్లే కదా పర్మిషన్ వచ్చేది, ఇంకో 2 ఫ్లోర్లు ఎక్స్ట్రా వేసుకోండి, దానికి సంబంధించి ఎమ్మెల్యే మామూలు ఇచ్చేయండి అని. దాని తర్వాత బీపీఎస్ వచ్చిన తర్వాత అది రెగ్యులరైజ్ చేసి మేమే మీకు అప్పచెప్తాము. ఈ రకమైన దందాలు ప్రజాప్రతినిధులు చేస్తున్నారని అంటే మేము కని విని ఎరగము. ఈ రకమైన సంస్కృతి అసలు ద మోస్ట్ కరప్టెడ్ ర్యాంకింగ్ పడితే 175 మంది ఎమ్మెల్యేలో మన ఈవీఎం ఎమ్మెల్యే ఫస్ట్ ర్యాంక్లో వస్తాడు. ద మోస్ట్ కరప్టెడ్ ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ర్యాంక్లో వస్తాడు. ఇంత చెప్పేయన్నీ శ్రీరంగ నీతులు, చేసే పనులు ఏంటనేది ప్రజలే ఒకసారి గమనించాలని నేను చెప్తా ఉన్నా.